What did you say about Indian police? No. You said Indian police? సార్ వీసా లేదు, వర్క్ పర్మిట్ లేదు సార్. సార్ ఆల్మోస్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. త్యాగరాజు, చెప్పు భాయ్. డానీని పోలీసులు అరెస్ట్ చేశారు. డానీ ఎవరో తెలియకుండానే అరెస్ట్ చేశారు. నేను తిన్నగా స్టేషన్కే వెళ్తున్నా. తొందరపడి ఏదో చేసి డానీని పట్టించొద్దు. నేను ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తాను. పోలీసు ఫారెన్ మీద చేయి చేసుకున్నావు కదా, నేను ఎంబసీ వాళ్ళు వదలరు, నీ అంత చూస్తారు. నువ్వు అయిపోయావు. పోలీసు రాబయ్యా, వాయికి తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. ఎందుకు అరుస్తున్నావు? ఏంటా చూపు? హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పీ గారు ఉన్నారా? డిఎస్పీ గారు ఒక మీటింగ్ లో ఉన్నారయ్యా. సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేయడం? నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసేవాటుగా, ముందు వాళ్ళిద్దరిని విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పీఎం కో సీఎం కు ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరంబోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నారని దయచేసి ఫోన్ పెట్టేయండి సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. అయ్యగారు ఎలా ఉన్నారో? చెరువులో నీళ్లున్నాయా? చేపలకు ఎప్పుడు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వు. అరే, డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటయ్యా వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ నిగా కుదించి డిఎస్పీ అంటారు. ఎగతాలు చేస్తున్నావుట్రా? నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వాడిని వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్. చెప్పురాజు, వాడు ఎప్పుడు చెప్పినా వినడం లేదు. ఆ పోలీసోడిని 10 నిమిషాలు స్టేషన్ లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే సార్, ఒక చిన్న ప్రాబ్లం. సార్, నరసింహం అర్జెంట్ గా కలవాలి. వెంటనే ఆఫీస్కి రా. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? మనం అనుకున్నట్టే త్యాగరాజు ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ రోజు సహాయాన్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా నిదానంగా మరుసటి రోజు వచ్చి జామీన్లో తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. వాళ్ళని ఇవాళ రిమైండ్ చేస్తే వెళ్ళాలి. పేపర్స్ రెడీ చేసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకురా. ఎస్ సార్. ఎందుకైనా మంచిది, లాకప్ తాళాలు తీసుకో. ఓకే సార్. సార్, ఎస్పీ గారు బయటికి వెళ్లారు, మీరు వస్తే వెయిట్ చేయమని చెప్పారు. అర్జెంట్ గా రమ్మని చెప్పారే. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను కంట్రోల్ రూమ్కి వెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేసుకొస్తాను. క్యారీ ఆన్. సార్, అయితే ఇన్నాళ్ళు వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తో లింక్ పెట్టుకున్నారంటే నమ్మశక్యం కావాలి. మన వాళ్ళందరూ వచ్చేసారు. ఆ పోలీసులు వదలుకో. త్వరగా తెరవండి. నరసింహన్ తాళాలు తీసుకెళ్ళిపోయాడు. పగలు కొట్టండి రా, పగలు కొట్టండి. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీయడం లేదు సార్. ఏరా సహాయం, తప్పించుకుంటున్నావా? నిన్ను
తగలబడిపోతుంది సార్. ఎవరు కనపడడం లేదు సార్. సహాయం మనుషులు సెల బద్దలు కొట్టి తప్పించుకు పారిపోయారు సార్. అయ్యో కరీంకి ఏమైంది సార్? కరీం సార్ ని పొడి చేశారు సార్. అంబులెన్స్ అంబులెన్స్ పిలవండి. వెళ్ళండి. కాకినాడ డీఎస్పీ ఆఫీస్ మీద దుండగులు దాడి చేయడం వల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. ముఖ్య నేరస్తులు తప్పించుకున్నట్టుగా సమాచారం. సార్ అర్జెంట్ గా బోట్ తీయండి ప్లీజ్. ఇద్దరు క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్డర్ లేకుండా బోట్ తీయడం ఇద్దరు తప్పించుకున్నారని చెప్తున్నాను. ఎస్పీ ఆర్డర్ తక్కువ ఆర్డర్ అని రూల్స్ పడేందుకు టీవీ అబౌట్ We are central government officers. You are from state government. Get out from here. బుద్ధి లేకుండా మాట్లాడతారేంటయ్యా? అసలు మీకు బుర్రందా? మనిషి మీరు ఛీ! దామోదర్ సార్తో ఎవరైనా మాట్లాడిస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి. అని చెక్ పోస్ట్ వెళ్ళండి. క్విక్ నిలకట్టావు. ఒక బోట్ కదలకూడదు. నీ టీమ్ తో ఓడరా వెళ్ళు. రాబర్తి ఉప్పారు వెళ్ళి సహాయంతో సభలో అందరినీ అరెస్ట్ చేస్తూ కోస్టల్ స్టేషన్స్ అన్నింటినీ అలర్ట్ చేయి. గులపురాలకు వెళ్ళు. మనకి లాలన్స్ ఇల్లు ఎక్కడ ఉంది? తెలియదు సార్. సర్చ్ ఇటు తీసుకురండి. రేయ్, చెప్పండి చెప్పండి రా చెప్పండి. కాకినాడ సమర్పణ పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి. ఆవిడే సహాయం భార్య సార్. రండి అయ్యా రండి, పట్టుకుంటారా? నన్ను పట్టుకుంటారా? నా ఒంటి మీద చెయ్యేస్తే నన్ను తగలబెట్టుకొని మిమ్మల్ని కూడా తగలబెడతారు. పోలీసులకి భయపడతాననుకున్నారా? అక్కడ సహాయం ఇంట్లో ఏం చేస్తున్నావా? వాడి వైఫ్ ఎంక్వైరీకి తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. అతని పెళ్ళం తగలబెట్టుకుని చేస్తే పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలయ్యా. సార్ ఉదయం ఆఫీస్కి వచ్చి కలువు. ఏమైంది? డాడీ నుంచి పెక్కింగ్ చేశాను. సరే సరే, నువ్వు కృష్ణపట్నంలో దిగిపో. నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. ఓకే బాయ్, ఓకే బాయ్. కరీం రండి సార్. నాకేం కాలేదు సార్. రక్తం బాగా పోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. వాళ్ళని పట్టుకున్నాను సార్. సార్ ఎంతమంది గాయపడ్డారు సార్? సార్ పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టారటగా. పోలీసులకి ఏం కాలేదు కదా సార్? సహాయంతో తప్పించుకున్న విదేశీయులు ఎవరు సార్? తెలీదు. సార్, ఏం కాలేదు సార్?